ఇప్పుడు ప్రతి పార్టీ కూడా జాతీయ పార్టీ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీ కానీ ఏదైనా ఎన్నికలకు సమాయత్తం అయ్యేటప్పుడు తన కేడర్లో ఉత్సాహాన్ని తేవడానికి కొరకు ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు హ్మ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక 3 రోజుల పర్యటనకు తెలంగాణకు వచ్చారు కాబట్టి కొద్దిగా స్తబ్దుగా ఉన్నారన్న ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడి కొంత హుషారు నింపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్క మాట ఓకే. వాస్తవం ఏందంటే, మన దగ్గర ఉన్నటువంటి 12,000 చిల్లర గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలలో వీళ్ళకు గ్రామ కమిటీలు లేవు. ఫస్ట్ నంబర్ 1. ఎందుకంటే నేను క్లియర్‌గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీళ్ళు చెప్పేది అబద్ధం అనేది తీరిపోతుంది మనకు. కనీస హ్మ్. గ్రామ కమిటీలు లేకుండా, గ్రామంలో వీళ్ళకు ఓట్లడిగే మెషినరీ లేకుండా, వీళ్ళు ఏ రకంగా ఇన్ని గ్రామాలలో ఓట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తారండి? ఎంపీలంటే ఎమోషనల్‌గా లేకపోతే బీఆర్ఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేసో, వాళ్ళను దబాయించో ఏదో తెచ్చుకున్నారు. ఈసారి ఆ 8 వచ్చే అవకాశం ఏం లేదు. నేననేదేంటంటే భారతీయ జనతా పార్టీ బయట ఎన్నో గెలిచినా, పశ్చిమ బెంగాల్‌లో గెలిచినా ఆ స్ట్రాటజీ నేనిక్కడ ఉపయోగిస్తా. ఇక్కడ అంటే ఒక్కటి మాత్రం 100% జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణలో కనుమరుగయ్యే పార్టీ బీఆర్ఎస్ అనేదైతే స్పష్టంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మీద గ్రిప్ సంపాదించింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళను ఈ కేసులలో ఎక్కడనో నొక్కేసి, తొక్కేసి వాళ్ళ క్యాడర్‌ను గాని, వాళ్ళను గాని లేకుండా చేసి వాళ్ళందరినీ వీళ్ళలో కలుపుకొని ఈ పని చేసే అవకాశం అయితే 100కు 100% నేనైతే నమ్ముతున్నా. సరే మనం జోస్యం చెప్పలేం గానీ, ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పని జరిగే అవకాశం అయితే ఉంది. దాంతోటే వీళ్ళకు బలం. వీళ్ళు చెప్పే బలం వాస్తవ బలం అది కాదు. ఇక్కడ బీఆర్ఎస్‌కున్నటువంటి క్యాడర్‌నో లేకపోతే లీడర్‌నో తీసుకొని కలుపుకొని ఇదంతా చేద్దామన్న ఆలోచన. ఎందుకంటే దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలను విభజించి వాళ్ళ ఎంపీలను తీసుకున్నటువంటి విషయాలు మనకు అర్థమైతుంది కదా! డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా వేరే వేరే పార్టీలల్ల చేర్పించి వాళ్ళను మంత్రి పదవులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా! కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో సుదీర్ఘంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఇక్కడ అధికారానికి రావడానికి చాలా సుదీర్ఘంగా వెయిట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ప్రాంతీయ పార్టీని సాఫ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఆ నెక్స్ట్ వస్తామేమో అన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఎవరైనా కూడా ఏం చేస్తారు? క్యాడర్‌ను ఉత్తేజపరచాలంటే మనం వస్తున్నాం. ఈ మాట కొన్ని సంవత్సరాలు, కొన్ని పదుల సంవత్సరాల నుంచి నేను వింటున్నా. ఎందుకంటే దగ్గర దగ్గర నేను ఒక 35 నాకు చెడ్డ వేసుకున్నప్పటి నుంచి అందులోనే ఉన్నా మొన్నటి వరకు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎట్లుంటది, వాళ్ళ పనితనం ఎట్లుంటది, వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, అవన్నీ తెలిసిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నూకలు లేవు. వాళ్ళు అంటే అధికారంలో నరసయ్య అంటే గౌడ్ గారు నియర్ ఒక్క ఫ్యూచర్ లో నిమిషం. వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. చెప్పండి. అంటే ఇప్పుడు మనం 2024 లోక్సభ ఎన్నికల్లో చూస్తే దాదాపు 8 సీట్లు తెలంగాణలో బీజేపీ గెలిచింది కదా. సో ఆ పరంగా ఆ, మెల్లిగా బీజేపీ ఇక్కడ బలపడుతుందని చెప్పుకోవచ్చా? సార్ నేను అదే ఆ విషయమే చెప్పాను. ఇండైరెక్ట్ గా చెప్పాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి డైరెక్ట్ గా చెప్తాను. భారతీయ ఉమ్, జనతా పార్టీకి ఎంపీల విషయంలో 2 కారణాలు ఉంటాయి. నంబర్ 1 ఏందంటే ఎమోషనల్ ఇష్యూస్ తీసుకుంటారు. అదొక కారణము. మిషనరీ అంటే కింద విలేజ్‌లలో ఎక్కడ మిషనరీ అంటే వాళ్ళకు ఓట్లను కన్వర్ట్ చేసే మిషనరీ క్యాడర్ లేకపోయినా ఎమోషనల్ ఇష్యూస్ మీద పడ్డది ఒకటి. రెండోదేందంటే కేసీఆర్‌ను దబాయించి మూతేసిండ్రు. దానివల్ల వాళ్ళు సహకరించడం వల్లనే వీళ్ళకి 8 వచ్చినాయి. నేను అంటున్నాను ఉమ్, ఎక్కడున్నదండి బీజేపీ? 8 వచ్చేంత కథ ఎక్కడిది? రెండో విషయం ఏందంటే కేసీఆర్ పటిష్టమైన పార్టీ. మొన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ. ఏ రకంగా తగ్గేదే లేదు వాళ్ళు. వారికి ఒక్క సీటు కూడా రాకుండా ఏమీ లేని బీజేపీకి 8 సీట్లు వచ్చినాయంటే చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు వీళ్ళు ఎంతో మిలాఖత్ అయిపోయారు అనేది. లేదు అంటే ఇంకా దాని వెనకాల చాలా కథ ఉంటది. ఎందుకు ఇచ్చుంటారు అనేది. కాబట్టి నేను ఏమంటే భారతీయ జనతా పార్టీకి సొంత బలము లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ లో కానీ లేకపోతే జూబ్లీ హిల్స్ లో కానీ ఎన్నికలలో పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీ ఉమ్. హిల్స్ లో వాళ్ళకి 25,000 ఓట్లు వస్తే మొన్న 15,000 ఓట్లు వచ్చినాయి. మరి తగ్గినరా పెరిగినరా? బలంగా ఉన్నారు కదా, 8 మంది ఉన్నారు కదా, మరి ఏం చేసిండ్రు? నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ లేదు, మెషినరీ లేదు, ఓట్లుగా కన్వర్ట్ చేసే మెషినరీ లేదు. ఓన్లీ ఎంపీల విషయంలో మాత్రం అది ఎమోషనల్ గా వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఒక మిరకిల్ ఏం జరిగిందంటే మంచికో చెడుకో దబాయించిరో ఓట్లేసిరో ఎట్లొచ్చినాయో వచ్చినాయి 8 వచ్చినాయి.
మరి 8 ఎంపీలు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళు పాలు పంచుకోలేదు, వీళ్ళు ఏమీ చేయలేదు. వరదలు వచ్చినప్పుడు నిధులు వేయలేదు, రోడ్లకు నిధులు వేయలేదు. ఇలా మనం అడిగిన ఏది వస్తలేదు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే 52 లక్షల మెట్రిక్ టన్నుల కొంటామంటున్నారు. మరి పోయి అడిగి మరి మిగతాది మరి పంజాబ్ లో 80% కొంటారు, మన దగ్గర ఎందుకు కొంటారని ఒకరు కూడా అడిగారు. అంటే వీళ్ళు గెలిచిన 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చినా వీళ్ళు చేసేది ఏమి లేదని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. వాస్తవంగా వాళ్ళు ఏం చేసేది ఉండే, 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు హడావుడి చేసేది ఉండే. అవేమి లేవు. ఎన్నికల ముందట వచ్చి ఆర్ఎస్ఎస్ తోలుకొని వచ్చి, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి, లేకపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి హడావుడి చేస్తే ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పోలరైజ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ కాకుండానే ఆలోచనకు వచ్చిండ్రు. కాకపోతే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే బీఆర్ఎస్ ను మింగేస్తే కొంత బలం వచ్చే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే. కానీ ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్తలేవనేది స్పష్టంగా అర్థమైంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దెనెక్కినటువంటి మోడీ ఇప్పటి వరకు 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిందో వాళ్ళు చెప్పాలి. 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని చెప్పారు. మరి ఏ నల్లధనాన్ని తీసుకొచ్చారు, ఎక్కడ ఇచ్చిండ్రు, ఎవరికన్నా ఒకరికన్నా వచ్చినేమో మనకు తెలియదు. లేకపోతే రైతులను బాగు చేస్తాను వాళ్ళు ఏదో 6,000 3 సార్లు ఇస్తా ఉన్నారు. నేనంటే రైతులను 2022 వరకు డబుల్ ఇన్కమ్ చేస్తున్నారు, సింగిల్ ఇన్కమ్ కూడా కాలేదు. మరి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అన్ని ఇచ్చేస్తాం, 2022 లోపల ఇల్లు లేనివాడు భారతదేశంలో ఉండొద్దని చెప్పాడు మోడీ. మరి ఇప్పటికీ ఇండ్లకు గిరాకీ. నరసింహగౌడ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం వచ్చేంత బలము లేదనేది వాళ్ళు కూడా గుర్తిస్తే మంచిది. వాళ్ళు మాట్లాడదంటలేదు, ఎందుకంటే కేడర్ను ఉత్తేజపరచడానికి డైలాగ్స్ ఎవరైనా చెప్తారు. ఇక రెండోది బీఆర్ఎస్ గురించి ఏదో తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన అంటే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ బీఆర్ఎస్ కు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు రావు. కేవలం గత చరిత్ర మాత్రమే ఉంటుంది తప్పితే భవిష్యత్తు లేనటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేది నాకు స్పష్టంగా